హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డ్ని అయితే నమోదు చేయడం జరిగింది. ఏ సీజన్లో క్రియేట్ చేయని రికార్డ్ ఈ సీజన్లో మాత్రమే చెత్త రికార్డ్ అయితే నమోదు చేసింది. అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేసరికి ధోని మార్క్ మాత్రం అయితే కనిపించడం లేదని కూడా క్లియర్ కట్ అయితే తెలుస్తుంది. ఓవరాల్గా వీటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే ఘోర వైఫల్యం అయితే చవి చూస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సేమ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఏమాత్రం అయితే బాగాలేదని కూడా చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో 3 విభాగాల్లో అయితే చెన్నై సూపర్ కింగ్ పూర్తిగా విఫలం అవడం జరిగింది. అందుకే వరుస ఓటములు అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు అయిన చెన్నై సూపర్ కింగ్ కేవలం 3 మ్యాచ్లే గెలవడం జరిగింది. 10 మ్యాచ్లు ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. అదే నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సేమ్ అదే రిపీట్ అవ్వడం జరిగింది. నిన్న కూడా రాజస్థాన్ వచ్చేసరికి నెల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. రాజస్థాన్ వచ్చేసరికి బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనైతే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో ఓటమితోనైతే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఒక చెత్త రికార్డ్ని అయితే నమోదు చేయడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు ఈ చెత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేయలేదు. ఇది మొట్టమొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అన్ని సీజన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో అత్యధిక సార్లు అయితే ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా 10 మ్యాచ్లు ఓటమి చెంది ఒక చెత్త రికార్డ్ని అయితే నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందుకు 2012లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే రిపీట్ అవ్వడం జరిగింది. 2012లో వచ్చేసరికి ఓవరాల్గా 10 మ్యాచ్లు అయితే ఓటమి అయితే చెందడం జరిగింది ఆ సీజన్లో. మరోసారి ఇప్పుడు 2025లో వచ్చేసరికి సేమ్ అదే రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. 10 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఇంకా ఒక మ్యాచ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే మాత్రమైతే ఇప్పటి వరకు జరిగిన సీజన్లో కంటే చెన్నై సూపర్ కింగ్ ఒక చెత్త రికార్డ్ని అయితే నమోదు చేసిన జట్టు అయితే నిలిచిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ అన్ని విభాగాలు దారుణంగా విఫలం అవడంతో పాటు ప్లే ఆఫ్ రేస్ నుంచి మొట్టమొదటిగా అయితే నిష్క్రమించిన జట్టు అయితే నిలవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. పూర్తి నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. కెప్టెన్స్లు మారినా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే మారలేదు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్స్లో కూడా చెన్నై సూపర్ కింగ్ సేమ్ అదే ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. అదేవిధంగా మహేందర్ సింగ్ ధోని కెప్టెన్ చేసినప్పుడు కూడా సేమ్ అదే విధంగా అయితే ప్రదర్శన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఏమాత్రం అయితే తేడా అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ధోని మార్క్ మాత్రమైతే ఈ సీజన్లో అయితే పూర్తిగా కనిపించలేదని కూడా చెప్పుకోవచ్చు. ధోని కెప్టెన్స్లో అయినా కానీ చెన్నై సూపర్ కింగ్ కొన్ని మంచి ఫలితాలు అందుకుంటారైతే అందరూ ఆశించారు. కాకపోతే ప్రజెంట్ ఉన్న చెన్నై సూపర్ కింగ్ జట్టు పరిస్థితి చూస్తే ధోని మాత్రం ఏం చేయలేని పొజిషన్లో కూడా ఉండిపోయడం జరిగింది. అందుకే చెన్నై సూపర్ కింగ్ అయితే వరుస ఓటములు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ సీజన్లో ఇంత చిత్త ప్రదర్శన అయితే చేసింది. అట్లీస్ట్ వచ్చే సీజన్లో అయినా చెన్నై సూపర్ కింగ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా అయితే రాణించాలని అయితే చూద్దాం. అట్లీస్ట్ చివరి మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తోనైతే చెన్నై సూపర్ కింగ్తోనైతే తలబడబోతుంది. అట్లీస్ట్ ఈ మ్యాచ్లోనైనా గెలిచి టేబుల్ లాస్ట్ పొజిషన్లో కాకుండా కొంచెం బెటర్ పొజిషన్లో ఉండాలని అయితే చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. చెన్నై ఎలా ఆడుతుందో అయితే చూడాలి. అట్లీస్ట్ గుజరాత్ టైటన్తో మ్యాచ్తో గెలిస్తే మాత్రమైతే 8 పాయింట్లతో అట్లీస్ట్ 9వ పొజిషన్లోకి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 9వ పొజిషన్ వెళ్ళేదానికైతే చెన్నై సూపర్ కింగ్ భారీ తేడాతోనైతే గెలవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే రాజస్థాన్ రన్ రేట్ వచ్చేసరికి -0.36 అయితే ఉండడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ నెట్ రన్ రేట్ వచ్చేసరికి -1.02 అయితే ఉండడం జరిగింది. చాలా నెట్ రన్ రేట్ అయితే చాలా మైనస్లో ఉంది. మరి గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ భారీ తేడాతోనే గెలిస్తేనే టేబుల్ చివరి స్థానంలో కాకుండా బెటర్ స్థానంలో అయితే ఉంటుంది. లేదంటే మాత్రమైతే చివరి స్థానంలో అయితే ఈ సీజన్ అయితే ముగించాల్సి అయితే ఉంటుంది. మరి చెన్నై సూపర్ కింగ్ లాస్ట్ పొజిషన్తోనే ఈ సీజన్ ముగిస్తుందా, లేదా కొంచెం బెటర్ పొజిషన్తోనే సీజన్ ముగిస్తుందా అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ సీజన్లో అయితే చాలా చెత్త ప్రదర్శన చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ వచ్చే సీజన్లో అయినా కొంచెం బెటర్ ప్రదర్శన అయితే చేయాలని అయితే మనం అయితే కోరుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.